అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో కంగుతిన్న వైసీపీ అధినేత జగన్ కు వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఆ ఓటమి నుంచి ఇంకా బయటపడిన దారుణ అవమానాన్ని ఇంకా జీర్ణించుకోలేని జగన్ కు వైసీపీ నేతలు టెన్షన్ పెడుతున్నారు. ఎన్నికల ఫలితాలతో పాతాళానికి పడిపోయిన పార్టీలో ఉండలేక గుడ్ బై చెప్తున్నారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో సీటు దక్కని నేతలు కూడా జగన్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రకటించిన ఆయన తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కిషోర్ బాబు గెలిచారు. బాబు ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి జనసేనలోకి మారి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి ఏపీలో కొన్ని రోజుల పాటు ఆ పార్టీ వ్యవహారాలను చూశారు. కానీ 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ దారుణ పరాభవంతో గుడ్ బై చెప్పేశారు. మరోవైపు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు చెందని వైసీపీ కీలక నాయకుడు మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మల్లికార్జున రెడ్డికి ఈసారి జగన్ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఎన్నికల ప్రచారంలో వైసీపీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపుతో మల్లికార్జున రెడ్డికి హుషారు వచ్చింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలుపుతూ ఆయన 2 భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దీంతో మల్లికార్జున్ రెడ్డి తిరిగి టీడీపీ గూటికే చేరబోతున్నారని టాక్. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపునే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.